Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు ఈనాడు వారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రపోజల్ బాగా చేశారు. ఈడీ ఇటు చూడదా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. నిజంగా ఈనాడు వారికి మనందరం కూడా ఒకటి విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి ఇప్పటి వరకు ఈడీ అన్ని విషయాలలోనూ ఇసుక ఒక్కటే కాదు, స్కిల్ డెవలప్మెంట్ కాదు, ఇన్నర్ రింగ్ రోడ్డు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి నోటీస్కి సంబంధించినటువంటి విషయం, వీటన్నిటిలోనూ కూడా ఈడీ నజరు ఇటు కనుక పడితే చాలా బాగుంటుంది అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అది చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వ సమయం కానివ్వండి, ఇప్పుడు మన జగన్ గారి యొక్క ప్రభుత్వ సమయంలో కానివ్వండి. ఎందుకంటే వీరు ఎంతసేపటికి కూడా ఒక పక్కన చంద్రబాబుని రక్షించుకుంటూ, టీడీపీని సంరక్షించుకుంటూ, జగన్ గారి మీద ప్రభుత్వం మీద వీళ్ళు రాస్తున్నటువంటి ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలకి తప్పనిసరిగా ఒక రకంగా తెరపడాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు వీళ్ళకి. ఎందుకంటే జగన్ గారు చేసే సంక్షేమ పథకాలు, ఉదాహరణకి పింఛన్లు, లేకపోయేటట్టయితే ఇవాళ పోర్టులు కడుతున్నారు, వాటిల మీద కానివ్వండి, ఆసుపత్రులు ఇవాళ నిర్మాణం అయిపోయింది, ఉద్దానం లాంటిది డైరెక్ట్గా మనకు కనిపిస్తున్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ కానివ్వండి, విద్యా విషయంలో ఎక్కడెక్కడైతే కార్పొరేట్ని తలమించి వస్తున్నటువంటి విద్యాలయాల గురించి కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, రెండోది చంద్రబాబు గారు ఆ రోజునిచ్చిన రుణమాఫీలు, డ్వాక్రా మహిళల విషయం, నిరుద్యోగ భృతి, ఇట్లా దీపం పథకాలు ఇవన్నీ బయటికి రాకుండా, ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి వైఫల్యాలని రక్షించుకుంటూ వాటిని ప్రజల మదిలోకి, మైండ్లోకి రాకుండా జగన్ గారి మీద ఈ రకమైనటువంటి ప్రభుత్వం మీద, జగన్ గారి ప్రభుత్వం మీద, ఆయన మీద పర్సనల్గాను ఈ రకమైనటువంటి చేయటం ద్వారా తెలుగుదేశం పార్టీని ఇంకో కొంచెం సంరక్షించుకోగలుగుతామేమో అనే చివరి బంతి ఆడుతున్నారేమో అని అనిపిస్తుంది. అది ఇక్కడ ఈడీ ఇటు చూడదా అని చెప్పని అడుగుతూ, పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇసుక కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నేరుగా దృష్టి సారించింది. ఇసుక రీచులు, స్టాకు పాయింట్లలో తనిఖీలు చేపట్టింది. గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది. ఇప్పటికే 4,750 కోట్ల దోపిడీ జరిగినట్టు వెలుగులోకి వచ్చింది అన్నారు. మనందరికీ మర్చిపోయామనుకుంటారేమో కానీ, జగన్ గారి ప్రభుత్వం వచ్చాక మనకి తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ గారు జయలలిత గారి యొక్క అమ్మ పథకాన్ని, అంటే భోజనం ఏదైతే ఉందో దాన్ని ఆయన కంటిన్యూ చేయండి అన్నారు, అమ్మ క్యాంటీన్. అంతే, ఇక ఇక్కడ పెద్ద పెద్దవి రాశారు. జగన్ చూసి నేర్చుకో, స్టాలిన్ని చూసి పథకాలంటే ఎట్లా అమలుపరచాలో అని చెప్పనుకుంటా స్టాలిన్ గారిని పొగుడుకుంటా, తమిళనాడు ప్రభుత్వాన్ని పొగుడుకుంటా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మొన్నటిదాకా కూడాను ఇక తమిళనాడే మనం దిక్సూచి, దిశ, నిర్దేశం అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇవాళకు వచ్చేసరికి చూసారా, పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో ఈ ఇసుక కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుంది అంటారు. అంటే మరి ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి, ఏమిటి అసలు అనేటువంటిది కూడా చూద్దాం. అసలు ఈ ఇసుక అనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇంతకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు లేవు, అసలు దీని గురించి చర్చ కూడా ఎప్పుడు ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత అసలు ఈ ఇసుక అనేటువంటిది కూడా అదేదో అంటారు చూశారు, మంచి డబ్బు సంపాదనకి పనికొస్తుంది అనేటువంటిది బహుశా అప్పుడే తెలిసింది అందరికీ కూడా. అయితే మనం అనొచ్చు, అప్పుడు రోజుల్లో ఈ ఈనాడు పేపర్ వాళ్ళే రాశారు, పేర్లు చెప్పకుండా 36 మంది ఎమ్మెల్యేలకి ఈ ఇసుక కుంభకోణాలతోటి డైరెక్ట్గా ప్రమేయం ఉంది అని చెప్పని మన పేపర్ వాళ్ళే రాశారు. ఆ తర్వాతన ఇంకొక విషయం ఏంటంటే, మన గోకరాజు గంగరాజు గారు అప్పుడు ఎంపీ కింద ఉన్నారన్నమాట. ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఒక్క ఇసుక లారీ కూడా చంద్రబాబు గారికి తెలియకుండా బయటికి వెళ్ళదు అని ఆయన డైరెక్ట్గా చెప్పేసేశారు. ఇసుక రవాణా, లేకపోతే అక్రమ రవాణా, దీన్ని అడ్డుపెట్టుకుని ఆ రోజున ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గారు మన ఎంఆర్ఓ వనజాక్షి గారిని ఏ రకంగా ఆమె మీద చేశారు, దాన్ని ఏమంటారు, కొట్టి ఆమెని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక ఫైనాన్స్ విషయానికి వచ్చేసరికల్లా మన యనమల రామకృష్ణుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజులను చెప్పారు, ఇసుక అక్రమ రవాణా మూలకంగా మనకు 5,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది అని ఆయనే చెప్పారు. సరే, అక్రమ రవాణా జరిగిందా లేదా అసలు ఏంటి అని అడిగితే, చంద్రబాబు గారి ఇంటికి వెనకాలే, ఇప్పుడు ఆయన ఉండేటువంటి ఇంటికి వెనకాలే కృష్ణానదిలో ఇసుక అక్రమాలు తవ్వకాలు జరుగుతున్నాయని
పర్యావరణానికి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పనని ఎన్జీటీ 100 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. అయినా సరే మేమేమైనా చేయొచ్చు, ఎదుటి వాళ్ళు చేసినా చేయకపోయినా బురద జల్లుతాం అనేటువంటిది రకంగా ఇవాళ చెప్పటం మన యొక్క ఈనాడు వారికే ఒక రకంగా చెప్పాలంటే చెల్లుతుంది. ఇక అసలు ఈ ఇసుక అనేటువంటిది చంద్రబాబు గారు వచ్చాక ఏం చేశారంటే మొదట డ్వాక్రా మహిళలకి ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని జన్మభూమి కమిటీలకి ఇవ్వటం జరిగింది. ఇసుక ఉచితంగా ఇస్తున్నాను అన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇసుక ఉచితంగా ఇస్తున్నాను అని అసలు ఎంత తవ్వారో మనకు తెలియదు, ఎక్కడెక్కడ తవ్వుతున్నారో తెలియదు. ఇసుక రీచ్లు కానివ్వండి, స్టోరేజ్ దీనికి కానివ్వండి, అవన్నీ మనకేమీ తెలియదు. కానీ మీరందరూ కూడా చాలామంది నాకు తెలిసినంత వరకు ఇసుక ఉచితంగా దొరికింది అనేటువంటిది మనందరికీ డౌటే కదా. ఎందుకంటే ఇసుక ఉచితంగా ఇస్తున్నట్టు ఇచ్చి దానికి ఏ రకంగా దోచుకున్నారు ఈ యొక్క జన్మభూమి కమిటీలో అనేటువంటిది డైరెక్ట్గా చాలా ఆరోపణలు ఆ రోజున వచ్చినాయి కదా. ఎమ్మెల్యేలు 36 మంది ఇన్వాల్వ్ అయ్యారని మన ఈనాడు వారే ఆ రోజుల్లో పేర్లు చెప్పకుండా రాశారు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఈడీ రావాలా వద్దా అంటే ఈడీ రావాలనే నేను కోరుకుంటా. ఈడీ ఇటు చూడదా అంటే చూడాలి, తప్పనిసరిగా చూడాలి. చూస్తే అసలు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఇసుక దోపిడీ జరిగింది, అసలు ఎంత అకౌంట్స్లో కూడా ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది అనేది కావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని జేపీ సంస్థకు అనేటువంటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు సంవత్సరానికి 765 కోట్ల రూపాయలు కట్టాలి. ఆ రకంగా మనం కనుక చూసుకుంటే 5 ఏళ్లలో అటు ఇటుగా 4,000 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను ఇవాళ ఏమని చెప్తున్నానంటే చాలా చోట్ల ఇవాళ మనుషులలో వచ్చినటువంటి విలువలు తగ్గిపోవటం. ఎందుకంటే మీడియాలో రాస్తున్నట్టుగా వాళ్ళే చెప్తున్నట్టుగా ఇవాళ ఎమ్మెల్యేలు అంటారు, ఎంపీలు అంటారు, వాళ్ళు చేసిన దాన్ని దాచేస్తుంటారు. ఈ రకంగా జరగటం కనుక చూస్తే మనుషులలో తగ్గినటువంటి విలువల మూలకంగా ఏ ప్రభుత్వం అయినా కొన్ని చోట్ల ఇటువంటివి జరిగిన మాట వాస్తవం. అయితే దీన్ని ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట కూడా వాస్తవం. అటువంటి పరిస్థితులలో మనం ఒక మంచి ఇదిగా ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి చేయాల్సినటువంటి మీడియా డైరెక్ట్గా కొన్ని రాజకీయ పార్టీలకి కరపత్రం కింద మారిపోయి ఒక నాయకుడు అక్కడ ఉంటేనే బాగుంటుంది, ఇంకెవరు వచ్చినా మేము ఊరుకోము, ఆ నాయకుడు ఏం చేయినా చేయొచ్చు, అవినీతి చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా అది రాష్ట్ర ప్రయోజనాలు, మిగతా వాళ్ళు నిజంగా ఏమన్నా మంచి పనులు చేస్తుంటే అవి రాష్ట్రానికి ప్రయోజనాలు కావనే రీతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీడియా ఒక వర్గపు మీడియా ఉండటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పినటువంటి వాటిల్లో ఈడీ తమిళనాడులో వచ్చేసింది. తమిళనాడులో ఈ ఇసుక తవ్వకాల మీద ఈడీ వస్తే మొత్తం ఇదంతా కలిపి 4,200 చిల్లరకి మాత్రమే ఇవాళ రోజున వాళ్ళు భయపడుతున్నారని. కానీ మన యనమల రామకృష్ణగౌడ గారు క్లియర్గా చెప్పారు 5,000 కోట్ల రూపాయలు మనకి అక్రమ రవాణా వల్ల నష్టం జరిగింది అని చెప్పనని. కాబట్టి తప్పనిసరిగా ఈడీ రావాలి. ఈడీ 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు గారు చేసినటువంటి దాని మీద, ఎందుకంటే ఇది తమిళనాడులో 4,730 కోట్ల రూపాయల నష్టం జరిగితేనే మరి ఈడీ వచ్చినప్పుడు చంద్రబాబు గారి సమయంలో 5,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఆ రోజున్న యనమల గారు చెప్పిన తర్వాత మరి ఈడీ ఇటు చూడాలా వద్దా అంటే చూడాలని చెప్పననే నేను చెప్తాను. ఇంకొక విషయం, ఇవాళ రోజున చంద్రబాబు గారి సమయంలో మనం ఎంతసేపటికి కూడా ఈ ఇసుక విషయంలో, లేకపోతే ఈ పింఛన్లు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్లు, ఈ ఇన్నర్ రింగ్ రోడ్లు, అమరావతులు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ మధ్య కాలంలోనే జిఎస్టీ వారు పట్టుకున్నటువంటి దాని మీదన వారు ఫేక్ ఇన్వాయిస్లు వేసి కొన్ని కంపెనీల దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా తీసుకున్నారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పని ఈ మధ్యనే మాజీ మంత్రి గారి యొక్క అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు. చేయంగానే మన వెంటనే అది ఒక రాజకీయ కక్ష సాధింపు అని మొదట 1-2 మాటలు మాట్లాడారు, కానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఎందుకంటే అది కేంద్రానికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మూలకంగా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయడంతో తగ్గారు. అంటే నేనేమని చెప్తున్నానంటే ఇవాటి రోజున చంద్రబాబు గారు ఆ రోజు సిబిఐ వస్తుంది అని చెప్పని, రాకూడదు అని చెప్పని జీవో ఇష్యూ చేసినటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క జీవోను తీసేసి సిబిఐ అయినా ఈడీ అయినా ఎవరైనా ఈ రాష్ట్రంలో రండి, మీ యొక్క విచారణలు మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాతన ఇవాళ మన ఈనాడు వారు ఈడీ ఇటు చూడదా అనేటువంటి దానికి తప్పనిసరిగా నిజంగా చూడాల్సినటువంటి సమయం వచ్చింది. చంద్రబాబు గారి కేసుల్లో ఇవాళ ఈడీ దూకుడు పెంచాల్సినటువంటి అవసరం కూడా నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కేసులో చంద్రబాబు గారు డైరెక్ట్గా దుబాయ్లో కొంత డబ్బు తీసుకున్నారు ఆయన దినామ్స్లో అని చెప్పనని, తర్వాత ఈడీ వారు కూడా
కొంత రూటింగ్ జరిగింది అని చెప్పనని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇచ్చిన ప్రెస్ నోట్లు ఇవి చూశాక తప్పనిసరిగా ఈనాడు రామోజీరావు గారు అడిగినట్టుగా లేదా వారి యొక్క మార్గదర్శి లేదా వారి యొక్క ఫైనాన్స్ వాటి మీద కూడా ఆయన కూడా ఓపెన్గా బయటకు వచ్చి అసలు ఈ సిఐడి నాకొద్దు, ఈడీనే నాకు ముద్దు, ఈడీ సిబిఐ రండి, నేను అదే చంద్రబాబు గారు చెప్పినట్టు నేను లిప్పు లాంటి మనిషిని ఏ తప్పు చెయ్యనివ్వను అన్నట్టుగా ఈనాడు వారు కూడా ఆ రామోజీరావు గారు కూడా అట్లా ముందుకొచ్చి వీళ్ళందరూ కనుక అట్లా వస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు హర్షిస్తారు. తప్పనిసరిగా ఈడీ సిబిఐ విచారణ జరగాలని చెప్పనని నేను కూడా కోరుకుంటా ఉన్నా.